హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ సొరకాయ రొట్టి. ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా సొరకాయ తురుము, 1 కప్పు బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, మసాలా పేస్ట్, ఉప్పు రెడీగా పెట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఏంటంటే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి బరగ్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సొరకాయ తురుములో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, తగినంత ఉప్పు, 1 కప్పు బియ్యం పిండి వేసి అన్నీ బాగా కలిసేలాగా చేత్తో బాగా నలిపి బాగా కలుపుకోండి. ఎలా అంటే ఒక చపాతీ ముద్దలాగా అయ్యేలాగా అన్నీ బాగా కలిసేలాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి, తర్వాత మీ చేతికి పట్టినంత బాల్స్, కొంచెం పెద్ద సైజులో మీ చేతికి ఎంత పడితే అంత బాల్స్ లాగా తీసుకొని దాన్ని చూపించిన విధంగా ఒక కవర్ మీద కానీ తడి క్లాత్ మీద కానీ కొంచెం ఆయిల్ వేసి అద్దుతూ అలా చపాతీలాగా చేసుకోండి. కొంచెం మందంగానే చేసుకోండి. చేసుకున్న తర్వాత చూపించిన విధంగా ఇట్లా హోల్స్ పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా పెనం మీద వేసుకోండి. పెనం మీద వేసేటప్పుడు విరిగిపోతుంది బియ్యం పిండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకొని ఆ హోల్స్లో, మనం పెట్టిన హోల్స్లో ఆయిల్ వేయండి. అలాగే చుట్టూ కూడా ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఇటు 10 నిమిషాల పాటు అటు 10 నిమిషాల పాటు వేయిస్తే మన సొరకాయ రొట్టి రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.